అండ్ ఇది మా విక్కీ పరిస్థితి ఈరోజు. నిన్న మూడు డాగ్స్ ఇవ్వండి. మా పుట్టాడు ఉన్నాడు కదా, ఇవ్వండి. వీడికి హెల్త్ బాగాలేదు, వీడికి జ్వరం, వీడికి మందులు, మా విక్కీకి మందులు. మా విక్కీయే సీరియస్, వాడికి ఫీవర్ 104 ఫీవర్ ఉంది. వీడికి నిన్న తడిగొడ్డెట్టి శుభ్రంగా పాము ఇవన్నీ చేసేటప్పటికి వీడియో తీసే ఛాన్స్ నాకు నిన్న లేదు. నేనుగానే తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే వీడియో సరిగ్గా తీసి పెట్టలేకపోతున్నాను. ఎప్పటికప్పుడే మీకు వీడియోస్ పెట్టాలంటే పర్సన్ ఇంకొకరు ఉండాలి. మాకు మేంగానే చేసుకోవాలి తప్పించి ఎవరు వీడియోస్ చేసేవాళ్ళు లేరు. ఇక మా అబ్బాయి ఉంటే అయిద్ది, లేదనుకుంటే లేదు. రాము ఎందుకు అలాగైపోతుండే? వదలలేదని వదిలేయాలి. ఇప్పుడు వదిలేద్దా మరి, ఏమన్నా ఇక్కడే కదా ఉంటాను. ఏ జిట్పిట్టా వేరే నిన్న ఆ డాక్కి కూడా ఇదే ఇచ్చారా? టైగర్ కూడా వేసేది బ్లడ్ సెల్స్ పెరగడానికి. అది వైర్ తెచ్చి వెళ్ళి బాక్స్ ఫ్యాన్ బయట నెడితే ఎత్తుకెళ్ళిపోతారు. అది నువ్వున్న చేపు 3 గంటలకు వస్తావా, వచ్చినప్పుడు పెట్టే. ఇవ్వండి, ఇవన్నీ మందులే. ఇదొక కవరు, ఇదొక కవరు, ఇదొక కవరు. ఇది మా ఆ పైన కూడా ఉంటాయి పింక్. ఇది ఇవన్నీ ఎలాంటి తెలుసా అండి, పెద్దగా వాడండి. ఇవన్నమాట ఇవి. అయ్యి బాబోయ్, ఎన్ని టానిక్లు, ఎన్ని మందులు, ఇన్ని టానిక్లు అన్నీ వాడబట్టి పిల్లలు అలా ఎక్కడక్కడే నిల్చున్నాయి. అంటే ఇలా రోగం ఏదైనా రాగానే పరిగెడతాం మేము. ఏదైనా రాగానే తిండి మానేసిన దాని కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది, అది మనకు తెలియదు, డాక్టర్కి మాత్రం తెలుసు. సొంత వైద్యం ఎప్పుడు ఉపయోగించను, కానీ వాళ్ళు ఏదైనా వాడారంటే అది మాత్రం ఉపయోగిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా ఉంది సార్, దీనికి ఏ మందు వాడాలి అని వాట్సాప్ చేస్తాను మా డాక్టర్ గారికి. ఇది వాడమ్మా, ఇది నెమ్మలు వాడు అనేసి అంటే దాన్ని బట్టే నేను వేస్తాను తప్పించి నాకు నేనుగా ఎప్పుడు ఏది చేయను. మళ్ళీ నా దగ్గర మెడిసిన్ ఉన్నాయంటే మెడిసిన్ కూడా పెట్టేస్తాను. మెడిసిన్ పెట్టేసి నా దగ్గర మెడిసిన్ ఉన్నాయి సార్ అంటే ఇది వాడమ్మా, ఇన్ని టాబ్లెట్, ఇది ఆఫ్ వాడు, ఇది ఎన్ని నెమ్మలు వాడు అనేసి అంటేనే వాడతా, లేదనుకుంటే వాడను అనమాట. అలా చేస్తాయి డాగ్స్ అన్నిటికి. కాబట్టి టైం టు టైం. కాకపోతే ఇప్పుడు 0 డోస్ ఒకటి వేయాలి. 0 డోస్ నెలకి ఎక్కువైపోతుంది కదరా. అయిపోయింది ఆల్రెడీ, వేయించాలి మరి. 0 డోస్ వేయాలి పిల్లలకి. 0 డోస్ వేసేస్తే ఇంకా కంప్లీట్ అనమాట. 0 డోస్ అయిపోతే మనం వ్యాక్సిన్ వేయించిన పుణ్యం ఉండదు. ఇవ్వండి పిల్ల పిచ్చుకలు. ఈ పిల్ల పిచ్చుకలకి ఇలా సెట్ చేస్తామన్నమాట. పిల్ల పిచ్చుకలు